ప్రతిపక్ష నాయకుడు పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. పవన్ కళ్యాణ్ ఆ దత్తపుత్రుడు ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయ అవసరం లేదు. ఇది మేరే సాత్ పవన్ హై. జగన్ గారు నమస్కారం అండి. నేనండి పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీ అధ్యక్షుడండి. కూటమి ఎలా నెగ్గింది, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీని అతల పాతాళానికి ఎలా తొక్కేశారు. ఒకే ఒక్క రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని మార్చేసింది. ఆ రాత్రే ఆంధ్రాలోని ఓటింగ్ పర్సంటేజ్ని మార్చేసింది. ఆ రాత్రే 151 సీట్లతో గెలిచి ఇప్పటి వరకు ఎక్కడా లేని రికార్డ్ని క్రియేట్ చేసిన పార్టీని అగత్పాతాళానికి తొక్కేసింది. ఆ రాత్రే 2023 సెప్టెంబర్ 9. ఆ ఒక్క రాత్రే ఏపీ పాలిటిక్స్ ని మార్చేసిందంటే నమ్ముతారా? అవును, ఇది నిజమే. సెప్టెంబర్ 9 తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పి ఆ అరెస్ట్ టైమింగ్స్ కూడా తెల్లవారుజామున 3 గంటలకి చేయడంతో అది ఇంకా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఆ వయసులో ఉన్న వ్యక్తికి కనీసం ఇంటిమేషన్ కానీ హెల్త్ కేర్ కానీ తీసుకోకుండా ఆ సమయంలో వచ్చి తీసుకువెళ్ళటం ఏమిటని స్టేట్ వైడ్ గా టీడీపీ కార్యకర్తలు చాలా కోపంతో రోడ్ల మీదకి వచ్చారు. దీనికి ముందే సిబిఎన్ గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి చాలా క్రౌడ్ ని పుల్ చేయడం, లోకేష్ గారు ఏమో యువగణం యాత్ర చేయడంతో అప్పటికే స్టేట్ లో యాక్టివ్ అయి ఉన్న టీడీపీ గ్యాడర్ ఇంకా ఎక్కువ ఫైర్ అయింది. కామన్ పీపుల్ కి కూడా సింపతి వచ్చింది. ఆ రోజు మొత్తం ఇదే నడిచింది. అయితే సరిగ్గా ఈ సమయంలోనే గేమ్ లోకి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. ఆ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది. స్క్రీన్ మీదకు అతను వస్తున్నాడంటే ఎగ్జైట్మెంట్ తో ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పెరగడతాయి. ఏ పొలిటికల్ మీటింగ్ లో అయినా ఆయన మాట్లాడుతున్నారంటే వినేవాళ్ళ రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అతని చుట్టూ ఉండే సైన్యం అలాంటిది. అయితే సిబిఎన్ గారు అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావాలనుకుని స్టార్ట్ అయిన ఫ్లైట్ ని విజయవాడలో ల్యాండ్ అవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడే ఎందుకు ఇవ్వలేదంటే కృష్ణా డిస్టిక్ ఎస్పీ పి జోషువా పవన్ కళ్యాణ్ గారు రావడానికి పర్మిట్ ఇవ్వలేదని లెటర్ రాశారని తెలిసింది. దాంతో స్టేట్ లోకి రావడానికి ఎందుకు ఆపుతున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు బై రోడ్ ఆంధ్రాకి స్టార్ట్ అవుతే సరిగ్గా జగ్గయ్యపేట ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గర పోలీసులు ఆపేశారు. దాంతో కార్ బయటకు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ పోలీసులు ఆపేశారు. ఈ న్యూస్ తెలిసి చుట్టుపక్కల ఉన్న జనసేన సపోర్టర్స్ అందరూ హైవేని మూసేశారు. ఆ రాత్రి జరిగిన దానికి స్టేట్ లో ఉన్న చాలా మందికి ఇది డెమోక్రసీనా గోండాయిజమా అని అర్థం కాని సిచ్యువేషన్ లో ప్రజలందరికీ గవర్నమెంట్ మీద చాలా నెగిటివిటీ వచ్చింది. ఆ రోజు రాత్రి ఇది జరిగిన కొన్ని రోజులకే కూటమిని అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. నార్మల్ గా ఎప్పుడైనా కూటమిని అనౌన్స్ చేసి ఉంటే అంత ఆదరణ అనేది వచ్చేది కాదు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూటమిని అనౌన్స్ చేయడంతో మెజారిటీ దీన్ని యాక్సెప్ట్ చేశారు. సో ఏపీ పాలిటిక్స్ ఈక్వేషన్స్ అన్ని దీనితోనే మారిపోయాయి. వైసీపీ ఓడిపోయి కూటమి భారీ మెజారిటీతో నెగ్గడానికి కారణం ఇదే. వైఎస్ఆర్సీపీ 151 సీట్ల నుండి 11 సీట్లకి పడిపోవడానికి ముఖ్య కారణం ఇదే. చంద్రబాబు గారిని విమర్శించిన నోరులు మూసేసి తన గెలుపుని సాధించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ గెలుపుని దక్కించుకోవడానికి చంద్రబాబు గారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఎదుర్కోలేని అవమానాలను 2019లో గెలిచిన అధికార పార్టీ నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అలా ఒక సంఘటన అనేది రాష్ట్రంలోని చాలా మంది టీడీపీ కార్యకర్తలకు అభిమానులకు మర్చిపోలేని బాధను దుఃఖానికి దోహదపడింది. అదే 2021 నవంబర్ 19న ఒక ప్రెస్ మీట్ లో చంద్రబాబు గారు ఏడవటం. అంత పెద్ద స్థాయిలో ఉండి మన రాష్ట్రానికి సీఎంగా 3 సార్లు చేసిన ఈయన ఇలా ఏడవటం చూసిన ప్రజలకు కార్యకర్తలకు చాలా బాధాకరం కలిగించింది. అసలు ఎందుకు అలా ఏడ్చారంటే దానికి ముందు రోజు అసెంబ్లీలో చంద్రబాబు గారిని వైసీపీ కార్యకర్తలు చాలా దారుణంగా అవమానించడం, ఆయన్ని ఎన్నో విషయాలపై ముందు ఎన్నోసార్లు అవమానించినా కానీ వాటిని ఏమాత్రం అంత సీరియస్గా తీసుకోకుండా సైలెంట్గా ఉండిపోయారు. కానీ 2021 నవంబర్ 19న అసెంబ్లీలో ఈయన్ని చాలా దారుణంగా అవమానించారు. ఈయన్నే కాకుండా ఈయన భార్యని తన ఫ్యామిలీని అవమానించడంతో అప్పటి వరకు ఓపిక పట్టిన సహనం మొత్తం కోల్పోయారు. దాంతో నేను సీఎం అవ్వి అధికారం సాధించిన తరువాతే
మళ్ళీ నేను ఈ సభలోకి అడుగు పెడతా అని చెప్పి బయటికి వచ్చేశారు. ఈయనకి 70 ఏళ్ళు వచ్చినా రాజకీయాల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. నిరంతరం ప్రజలకి తన సేవను అందించాలని అనుకున్నారు. తన సీఎం స్థానాన్ని దక్కించుకోవడం కోసం 2024 ఎలక్షన్లకి చంద్రబాబు గారు తన పూర్తి ప్రణాళికలతో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ 2024 ఎన్నికలకు టీడీపీతో పాటు వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు కూడా వాళ్ళ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మాత్రం తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసం, అలానే మళ్ళీ 2024 ఎన్నికలలో గెలవడం కోసం ఎవరూ ఊహించలేని విధంగా టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు గారిని 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేయించడంతో రాష్ట్రం మొత్తం చాలా ఆశ్చర్యానికి గురైంది. అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరూ ఊహించలేకపోయారు. కానీ చంద్రబాబు గారు వీటికి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఉంటూ ఏం జరిగినా పర్లేదని ముందుకు కొనసాగారు. అప్పుడే ఇంకొక సంఘటన అనేది రాష్ట్ర రాజకీయాల్ని మార్చేసింది. అలాగే వైఎస్ఆర్సీపీ పతనానికి కూడా ఒక కారణం అయ్యింది. అదే మనం ముందు చెప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ఏపీకి రాకుండా చేయటం. ఈ సంఘటన అప్పుడు చాలా ఘర్షణలకు, వివాదాలకు దారి తీసింది. ఆ సంఘటన తరువాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సిబిఎన్ గారిని పలకరించడం కోసం వెళ్లారు. ఆ సమయంలోనే చంద్రబాబు గారికి నేను తోడు ఉన్నా అంటూ ప్రెస్ మీట్లో చెప్పడంతో, అలానే ఈసారి ఎన్నికలలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసి కూటమిగా పోటీ చేస్తాయని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటలు రాష్ట్రం మొత్తాన్ని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా చంద్రబాబు గారిపై పడిన కేసులను ఆయన్ని బయటకు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో టీడీపీ పార్టీ అధ్యక్షులతో తోడు ఉండి చంద్రబాబు గారి కోసం పోరాటం చేసి జైలు నుండి బయటకు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్య పాత్రను పోషించారు. అలా 53 రోజుల జైలు జీవితాన్ని గడిపిన చంద్రబాబు గారు 2023 అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టెంపరరీ బెయిల్ తీసుకుని బయటికి వచ్చారు. దాని తరువాత నుంచి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికలలో తనకు సీట్లు సంపాదించుకోవడానికి టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని కలిసి కూటమిగా 2024 ఎన్నికలలో గెలిచేందుకు ముందుకు వచ్చింది. అలా తనకు ఇష్టం లేకపోయినా ఎన్డీఏలో ఒక స్థానాన్ని టీడీపీ అధినేత అయిన చంద్రబాబు గారికి ఇచ్చింది. ఇలా ఏ రాష్ట్రంలోని జరగని విధంగా రాష్ట్ర రాజకీయవేత్తలే కాకుండా దేశ రాజకీయాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలకు సిద్ధమయ్యారు. మరోవైపు మొత్తం ఏపీ అంతా చూస్తున్న నియోజకవర్గం ఒకటి ఉంది. ఆ ఒక్క నియోజకవర్గం గురించి ఇండియా వైడే కాదు, గ్లోబల్ వైడ్గా కూడా సెర్చెస్ జరిగాయని గూగులే చెప్తుంది. ఈ ఒక్క నియోజకవర్గం మీద వైఎస్ఆర్సీపీ పెట్టిన కాన్సన్ట్రేషన్ ఎలా ఉందంటే 151 సీట్లు గెలిచి సీఎం అయిన పర్సన్ ఆయన లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ రోజు తన సొంత నియోజకవర్గానికి వెళ్ళలే. అపోనెంట్ చంద్రబాబు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన కనీసం ఆయన నియోజకవర్గానికి వెళ్ళాల. ఇప్పుడు చెప్పబోయే నియోజకవర్గానికి వచ్చి తన లాస్ట్ డే ఆఫ్ 2024 క్యాంపెయిన్ని ముగించారు. అంతేకాదు ఇంకా ఎలక్షన్లు కాలేదు, గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఎంతమంది గెలుస్తారో కూడా తెలియదు. గెలిచిన వాళ్ళకి ఏ పదవి ఇవ్వాలో ఇంకా ప్లాన్ చేసుకోలేదు. కానీ ఈ ఒక్క నియోజకవర్గంలో గెలిస్తే ఏకంగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తా అని ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే మీకు ఆ నియోజకవర్గం ఏంటో అర్థమై ఉంటుంది. అదే పిఠాపురం. అయితే 2019లో పవన్ కళ్యాణ్ గారు కేవలం తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని నమ్ముకున్నారు. కానీ ఇప్పుడు తన చరిష్మాకి రాజకీయం కూడా కలిపారు. పిఠాపురం మొత్తం తిరిగారు. లోకల్ క్యాండిడేట్ కాదు అని అపోజిషన్ చేసిన ఆరోపణల్ని తిప్పికొడుతూ పిఠాపురంలో ఇల్లు తీసుకుని అక్కడే ఉండటం మొదలుపెట్టారు. పిఠాపురంలోని మత్స్యకారులతో కలిసిపోయారు. ఎంతలా కలిసిపోయారంటే అక్కడ ఉన్న మత్స్యకారులు పవన్ ని దేవుడు పంపించిన దూతలా చూశారు. పవన్ గారిది గోల్డెన్ టచ్ అని, తాను వచ్చాక చేపల వేట బాగా పడిందంటూ పవన్ ని పొగడమే కాకుండా 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. అలా జనసేన 21కి 21 సీట్లు గెలిచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 164 అసెంబ్లీ సీట్లతో భారీ మెజారిటీతో గెలుపొందింది. సో ఇది ఫ్రెండ్స్ కూటమి విజయానికి కారణాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ 3 సైనింగ్ ఆఫ్.